ఏదైనా షిప్ వస్తే ఓపెన్ అవుతుంది అంట. బ్రో చెన్నై వాళ్ళు లోకల్ కాబట్టి మనం ఏం మాట్లాడలేము. ఎండ 39 చూపిస్తుంది ఇక్కడ కదా, మాకైతే అసలు తగలబడిపోతుంది ఇక్కడ. పెట్రోల్ బంక్ ఎంగరికి సార్? వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే 2 మోటో వ్లాగ్. ఇవాళ మనం రామేశ్వరంలో ఉన్నాం. సో ఇవాళ ప్లాన్ ఒకే ఒక్క పాయింట్ కవర్ చేసి, అది ధనుష్కోడి సన్ రైజ్ పాయింట్ కవర్ చేసి నెక్స్ట్ బ్యాక్ టు కన్యాకుమారి. అక్కడ మనం వెళ్ళే టైం బట్టి సన్సెట్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం ఈరోజు. ఎందుకంటే సేమ్ అది కూడా రిలాక్స్డ్ రైడ్ చేస్తాం. కాకపోతే కన్యాకుమారి టు రామేశ్వరం రైడ్ కొంచెం డ్రైగానే ఉంటుంది. మోస్ట్లీ 1 వేస్ ఉంటుంది. అప్ టు మోస్ట్లీ 280 కిలోమీటర్స్ ఉంటుంది. అది 200 కిలోమీటర్స్ వరకు కూడా సింగిల్ వే ఉంటుంది. ఓన్లీ 80 కిలోమీటర్స్ మాత్రమే 2 వే ఉంటుంది. బట్ ఓవరాల్గా అంత సీనిక్ రూట్ అయితే కాదు. మేము లాస్ట్ టైం చేసినప్పుడు నాకు ఐడియా ఉంది కాబట్టి మేము లాస్ట్ టైం చేసిన దాన్ని బట్టి చెప్తున్నా. యాక్చువల్గా ఇవాళ సన్ రైజ్ 6:01కే ఉంది. సో మేము ఒక 20 మినిట్స్ లేట్గా స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ నుంచి హార్డ్లీ 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ధనుష్కోడికి, హోటల్ నుంచి కానీ లేకపోతే ఎనీ పాయింట్ ఫ్రమ్ రామేశ్వరం నుంచి కూడా. వచ్చినప్పుడు మేబీ ఒక 35 మినిట్స్ 40 మినిట్స్ పడుతుందేమో, కానీ వెళ్ళేటప్పుడు మార్నింగ్స్లో మ్యాక్స్ 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అది వాడి బండిని వాడిని ఇద్దరిని కలిపి కడిగేసాడు నేను కల్లాపుతోనే. సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొంచెం అర్లీగా వెళ్ళినట్టున్నాం. నాకు తెలిసి మేము 5:30కి స్టార్ట్ అయినాం. ఆల్మోస్ట్ అక్కడ 6 o'clock ఉన్నాం. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ లేట్ అయింది. సన్ రైజ్ అయితే అదే గూగుల్ టైం ప్రకారం 6:01 ఉంది. అదైతే అయిపోయి ఉంటుంది. పైగా ఇక్కడ 6 o'clock లోపల పోలీసులు అలో చేయట్లేదు అనేసి ఎవరో కొంతమంది లాస్ట్ టైం చెప్తా ఉన్నారు. బట్ అది ఎక్కడో ఏంటో ఇప్పుడైతే 6 దాటేసింది. Knowledge intertwined with constellations divine. Pior bahari do aade, aduki miti shaari mein. A tapestry of hope in every heart's design. Celestial wisdom in each twinkling light. A dance of galaxies, a symphony of night. Mohabbat ki zabana mein, hamare khwabon ki unsi urun mein. Boundless possibilities shining bright. The universe whispers secrets untold. In the language of the soul, mysteries unfold. Dil jude hue, mohabbat ki garam gift mein kle unchi aur nume. So let our spirits soar, like shooting stars burn. Embracing the magic, the power of love. Khaabon ke daire mein jahan hum khun mein phirne ke liye aazad hain. The symphony of souls united by love. చాలా హోటల్స్ ఉన్నాయి. లెఫ్ట్ రైట్లో ఉండేవన్నీ కూడా హోటల్సే. మేము లాస్ట్ టైము మేబీ అర్లీగా వెళ్ళిపోయాం అనుకుంటా. అసలు మేము ఇక్కడ హోటల్స్ నేను కూడా చూడలేదు. జస్ట్ మేము ఇక్కడ వీళ్ళు ఫిషర్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారేమో అనుకున్నాం. కానీ ఇక్కడ వాళ్ళు హోటల్స్ కూడా పెట్టుకుని ఉన్నారు. సో ధనుష్కోడి ప్లేస్ అయితే కవర్ చేసేసాం. నెక్స్ట్ ప్లాన్ బ్రేక్ఫాస్ట్కి ఆగి మళ్ళీ మొత్తం ప్యాక్ చేసుకొని కన్యాకుమారికి స్టార్ట్ అవ్వడమే. కన్యాకుమారికి 5.5 hours చూపిస్తుంది. సో మేము ఒక 1 hour ఎక్స్ట్రా వేసుకుని 6.5 hours అనుకున్నాం. ఎందుకంటే విత్ బ్రేక్స్ కలిపి. ఎందుకంటే ఇప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి మంచిగా సేమ్ నిన్నలాగా హైడ్రేట్ అవ్వడానికి చాలా మల్టిపుల్ బ్రేక్సే తీసుకోవాలనుకుంటున్నాం. సో అది ఇప్పుడు ప్లాన్. సో రామేశ్వరం నుంచి షార్ప్ 10కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు డైరెక్ట్ కన్యాకుమారి. మధ్యలో మేబీ 3 stops ఉండొచ్చు. సో ఫ్యూల్ అప్ అయితే చేసేసుకోవాలి. నిన్న మన తిరుచిలోకి ఇక్కడికి యాక్చువల్ ఎగ్జాక్ట్గా 1 రూపీ డిఫరెన్స్ ఉన్నట్టు. నాకు 101.8 ఉంది, ఇక్కడ 102.8 ఉంది.
సో ఇప్పుడు 116.73 లీటర్స్ ఫుల్ అయింది. అది ఫుల్ ట్యాంక్ అంటే రిజర్వ్ మేబీ 2.52 అలా ఉన్నట్టుంది, 19 లీటర్స్ కెపాసిటీ కాబట్టి. సో రేంజ్ అయితే ఇంకా 350, 380, 400 వరకు ఇస్తుంది మంచి ఎకనామీ మెయింటైన్ చేస్తే. సో కన్యాకుమారి వరకు అవసరం రాకపోవచ్చు. టెంపరేచర్ అయితే దారుణంగా ఉంది. సో నేను నైట్ చెప్పాను కదా, అది ఆ బ్రిడ్జ్ లాస్ట్ డే 1లో అదే ఓపెన్ చేసింది కొత్తగా. అది ఏదైనా షిప్ వస్తే ఓపెన్ అవుతుంది అంట. The universe whispers secrets untold in the language of the soul, mysteries of no. బ్రో ఎన్నాయిచ్చా సరే ఏ పదరా. ఊరు పొలం వాళ్ళకే ఉంటుంది కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు అంతే. ఇప్పుడు ఏమైందంటే తను రైట్ సైడ్ నుంచి వచ్చాడు ఆ మనిషి, స్ట్రైట్గా వచ్చేసాడు. నేను చూస్తున్నాను, అది రికార్డ్ అవ్వలేదు, నేను చూస్తున్నాను. వీడు లెఫ్ట్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏదో నై ఉంటే పడుంటే, వాళ్ళు లోకల్ కాబట్టి మనం ఏం మాట్లాడలేము. ఇప్పుడే ఒక చిక్కటి బ్రేక్ తీసుకున్నాం ఈ చిక్కటి ఎండలో. చక్కగా మళ్ళీ ఇప్పుడు కన్యాకుమారికి బయలుదేరాలి. ఒక సెకండ్ అది చూసి నేను పంచర్ అయింది అనుకున్నా. నేను ఇప్పుడే కూర్చున్నాను, సీటు మామూలుగా లేదు. ఇప్పుడు వాడు కూర్చుంటే చూడు, ఏంది స్పర్శ లేదు, బాగుందా? అవునా? సీట్ కాలినట్టు. సో 280 మొత్తం ఓవరాల్ 280లో 80 కవర్ చేసినాం. ఇంకో 200 ఉంది, మేబీ ఇంకొక 3.5 hours అనుకుంటున్నా. అసలు ఈ రోడ్స్లో చూపించడానికి ఏమీ ఉండదు, ఎందుకంటే ఎంత డ్రైగా ఉందంటే రైడ్ అంత డ్రైగా ఉంది. సో జస్ట్ అక్కడ కొంచెం ఊర్లు, మొత్తం డ్రై రోడ్స్ అంతే. సో టైం ఇప్పుడు ఎంత, 1:11. ఇంకా 135 kilometers ఉంది. ఇది వాళ్ళ రైడ్లో బ్రేక్ 2 హైవే. నాకు తెలిసి హార్డ్లీ ఒక 40 kilometers ఎంత ఉంటుందేమో ఇది, అంతే కదా? 2 hours చూపిస్తుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు అంతా 130 అనుకోలే, 330, ఇంకో 130 kilometers ఉంది. ఎగ్జాక్ట్గా 2 hours చూపిస్తుంది అంతే. మేబీ ఇప్పుడు లంచ్కి బ్రేక్ అవుతాం కాబట్టి 4కి రీచ్ అవుతాం షార్ప్. 130, 4:30కి ఫైనల్గా ఆఫ్టర్ 160 kilometers ఆఫ్ వన్ వే తర్వాత ఒక హైవే మీద వచ్చాం. అదే ఒక 6 lane హైవే పైకి వచ్చాం. ఎండ 39 చూపిస్తుంది ఇక్కడ కదా. మాకైతే అసలు తగలబడిపోతుంది ఇక్కడ, ఎందుకంటే తార్ రోడ్ కదా. ఆ హీట్ అంతా కూడా ఎమిట్ చేస్తుంది రోడ్డు భయంకరంగా. సో మేమైతే బాగా ఫీల్ అవుతున్నాం దాన్ని అయితే. సో 185, ఇంకొక 150 kilometers అంటే క్లోజ్ టు 300 kilometersలో మనం డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. ఇలాగే హైవే కన్యాకుమారి వరకు ఉంటే మాత్రం బాగుంటుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 160 kilometers తర్వాత అంటే ఒక రఫ్గా 60 kilometers నుంచి మాత్రమే ఇలాంటి ఒక 2-way ఉంది. 2-way వచ్చినప్పటి నుంచి అయితే మంచి స్పీడ్స్ కవర్ చేసాం. చూద్దాం, ఆల్మోస్ట్ గూగుల్ టైం 3:44 ఉన్నదాన్ని 3:20 చేసేసినాం. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన స్కిప్ చేసేసాం. ఇంకా కన్యాకుమారికి ఇంకో 45 kilometers ఉంటుంది, అవి హార్డ్లీ 40 minutes. కానీ బ్రేక్ తీసుకుంటే మేలు, అయితే అయిపోతాం. చూద్దాం ఎక్కడ ఉంటే నెక్స్ట్ స్టాప్. ఫైనల్గా ఇంకా మన డెస్టినేషన్కి జస్ట్ ఒక 45 kilometers మాత్రమే ఉంది. డైరెక్ట్గా హోటల్కి పెట్టేసాం వితిన్ 45 minutes. అంటే కొంచెం స్పీడింగ్స్ చేస్తే మేబీ 30 minutesలో వెళ్ళిపోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు.
ఫైనల్గా ఆఫ్టర్ 3.5 ఒక 2 లైక్ 5.5 hours 5 hours 45 minutes మనం ఫైనల్గా కన్యాకుమారి రీచ్ అయిపోయాం. సో మనం చేసింది ఒక రెసార్ట్ బుక్ చేసాం ఈసారి. లైక్ హోటల్ కొంచెం క్రౌడెడ్ ఉంటుంది కదా అనేసి ఫైనల్గా హోటల్కి అయితే వచ్చేసాం. ఫ్రెష్ అప్ అయి సన్సెట్కి స్టార్ట్ అవడం ఇంకా. సో రూమ్ చెక్ ఇన్ అయినాం, ఫ్రెష్ అప్ అయినాం. సో అది గ్లాస్ బ్రిడ్జ్ నేను లాస్ట్ 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ అట్రాక్షన్ లేదు. సేమ్ అక్కడ సన్సెట్ పాయింట్ దగ్గర. ఇప్పుడు అది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, కానీ అది టైమింగ్స్ వచ్చి 8 to 4. సో మాకు ఏ రకంగా కూడా అది మ్యాచ్ అవ్వలేదు. సో మేము డే ఎక్స్టెండ్ చేయలేము కాబట్టి ఇంకా దానికైతే పోవట్లేదు. బట్ ఓవరాల్గా సన్సెట్ అయితే అక్కడికి వెళ్తాము. మా వాడు 250లో ఆల్మోస్ట్ రిజర్వ్ పడి మేము 85 kilometers తిరిగాము. నేనైతే అంత వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. సో ఇప్పుడు పెట్రోల్ బంక్ కోసం వెతుకుతున్నాం. ఇది చిన్న చిన్న రూట్లలో అంతా తీసుకొస్తుంది, కానీ ఇక్కడ క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. 30 చూపిస్తుంది. ఓకే, బట్ స్టిల్ చల్లగానే ఉంది. ఇది నార్మల్ లేదన్నాడు. సో నార్మల్ ఎక్కడ అంటే ముందుకు పోన్నాడు. గూగుల్ మ్యాప్స్లో ఏమో మొత్తం రెసిడెన్షియల్ ఏరియా లోపల నుంచే చూపిస్తుంది అసలు. పెట్రోల్ బంక్ ఎంగిరికా పెట్రోల్ బంక్ అంకుల్, నువ్వు పూర్తి క్వశ్చన్ అడగకముందే ఫస్ట్ పోరా ఇక్కడ నుంచి అంటున్నాడు. ఈడ కూడా లేదు. పెట్రోల్ బంక్ ఎంగిరికి సార్? ఆహా, అడ్వెంచర్ బైక్లో ఫస్ట్ చేసిన అడ్వెంచర్ ఇది పెట్రోల్కి ఏమో కన్యాకుమారిలో. ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది ఈవెంట్. మేబీ దేవుడు ఊరేగింపు అనుకుంటా. ఓ వెనక్కి రావడానికి నేను ఇంకా ఆయన సీట్ తీసుకుంటున్నాడేమో అనుకున్నా కదరా బాబు. వెంటనే అర్జెంట్గా రైట్కి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా మ్యాప్స్ ప్రకారం సన్సెట్ పాయింట్కి ఇక్కడ నుంచి లెఫ్ట్ చూపిస్తుంది. మేము లాస్ట్ 2 years బ్యాక్ వచ్చామని చెప్పాను సౌత్ ఇండియా. అది పక్కా కంప్లీట్గా మేము వీక్ డేస్లలో వచ్చినాం. అంటే మండే ట్యూస్డే అట్లా వచ్చినాం ప్లాన్డ్గా. మేము ఎంత డెజర్టెడ్ ప్లేసెస్ చూసినామంటే అన్ని లొకేషన్స్లో ధనుష్కోడి కానీ మొత్తం వైజరు, హెల్మెట్, అద్దాలు అన్నీ ఎవ్రీథింగ్ లైక్ హెయిర్, స్కిన్ అంతా మొత్తం ఉప్పుమయం. సో ఇవాళ డే 2 అయితే ధనుష్కోడి కవర్ చేసాం, సన్ రైజ్, అండ్ కన్యాకుమారికి వచ్చి సన్సెట్ కవర్ చేసాం. ధనుష్కోడిలో సన్ రైజు, కన్యాకుమారిలో సన్సెట్ కవర్ చేసేసాం. అండ్ డే 3 ప్లాన్ వచ్చేసి రేపు కన్యాకుమారి నుంచి త్రివేంద్రంకి స్టార్ట్ అవుతాం. అక్కడ టెంపుల్ విజిట్ చేసి, అదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ విజిట్ చేసి, దెన్ అక్కడ నుంచి మళ్ళీ కొట్టాయంకి స్టార్ట్ అయిపోతాం. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఇన్ అవర్ డే 2 vlog. See you in day 3 vlog. Bye bye.